హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కిచెన్ ఛానల్. ఈరోజు మన కిచెన్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రోల్స్ అండి. అవి చికెన్తో చేశాను. చికెన్ రోల్స్, క్రిస్పీ చికెన్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. సాస్తో తింటుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే రెసిపీ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇందులోకి నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇవి బాగా కలిపేసి నేను ఒక 3 minutes మూత పెట్టేసి వీటిని ఉడికించుకుంటున్నాను. 3 minutes అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చక్కగా వాటర్ ఫామ్ అయింది. చూడండి ఎంత వాటర్ ఫామ్ అయిందో. అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మూత తీసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి వాటర్ మొత్తం పోయి ఇంకిపోయిందండి. ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగే చల్లారనిద్దాము. ఇక్కడ చికెన్ కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న పీసెస్ లాగా ఇలా దారాల్లాగా వచ్చేస్తాయి కదా, ఆ పీసెస్ అన్నిటిని ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా విడదీయాలండి. ఇలా విడదీస్తే మనకు తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా ముక్కల్ని కూడా ఇలాగే చిన్న పీసెస్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టఫింగ్కి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసాను. ఇది చక్కగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటోల్ని సన్నగా తరిగి వేస్తున్నానండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. మనం స్టార్టింగ్లో చికెన్ ఉడికేప్పుడు వేసాం కదా, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసి కలిపేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మామూలుగా రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. ఈ మసాలా మొత్తం చికెన్కి చక్కగా పట్టేలా కలిపేసుకుందాము. అలాగే టేస్ట్ని మరింత పెంచేందుకు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసానండి. దీంతో టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇవి మీకు ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీన్ని మరొక 2 minutes ఇలాగే ఉడికించుకుందాము. ఇక్కడ మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసి చక్కగా కలిపేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ షీట్స్ ప్రిపరేషన్కి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా తీసుకున్నానండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కలిపేసుకుందాము. ఇవన్నీ చక్కగా మిక్స్ కావాలండి. మనము ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ని చక్కగా కలిపేద్దాము. పిండి అనేది జారుడుగా ఉండాలి. ఇలా అంటుకోకుండా ఉండాలండి. స్పూన్ పెట్టినట్లయితే స్పూన్కి అంటుకోకుండా ఉన్నట్లయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇక్కడ షీట్స్ ప్రిపరేషన్కి నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ కావద్దండి, బాగా నార్మల్ హీట్. మనం చేయి పెడితే మనకు గోరువెచ్చగా తగిలేటట్టు ఉంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ చక్కగా అప్లై చేశాను. ఇప్పుడు ఇందులోకి ఈ పిండిని ఒక్కొక్క స్పూన్ వేసేస్తున్నాను. మనం స్పూన్తో కాకుండా, గరిటెతో కాకుండా ఇలా ప్యాన్తోనే ఇలా తిప్పేస్తే స్ప్రెడ్ అవుతుంది.
ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టాలండి. లో మీడియం పెడితే చక్కగా వస్తాయి షీట్స్ అనేవి. ఇలా ఫోర్క్తో చివర్లు అనుకుంటూ నెమ్మదిగా తీసేసుకుందాము. చూడండి, వన్ సైడ్ తిప్పేసాను, ఇంకోవైపు షీట్ అనేది మనకు వచ్చేసింది. చాలా పల్చగా వచ్చిందండి. అలాగే మిగతా షీట్స్ కూడా రెడీ చేసుకొని చల్లారబెట్టేసుకుందామండి. అన్ని షీట్స్ సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసేసుకున్నాను. చాలా పల్చగా వచ్చాయండి. ఈజీగా మనము పిండిని తడిపే పని లేకుండా ఈజీగా షీట్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనకు షీట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మైదాలో కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. చూడండి షీట్స్ ఎంత పల్చగా వచ్చాయో. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే మనకు ఈ షీట్స్ ఈజీగా రెడీ అయిపోతాయి. వీటితోనే సమోసా కూడా మనం చేసేసుకోవచ్చండి. వీటిని వేడి మీద ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేసినట్లయితే అంటుకుపోతాయండి. అందుకని చల్లారాక ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి. అప్పుడే ఇలా విడిపోయి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు రోల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక షీట్ తీసుకున్నానండి. ఇందులోకి మనం స్టఫింగ్కి నేను 1 టేబుల్ స్పూన్ పెట్టేసుకున్నాను చికెన్ స్టఫింగ్. ఈ ఎడ్జెస్ని ఇప్పుడు క్లోజ్ చేయాలండి. మన లిక్విడ్ మైదా ఉంది కదా, దాన్ని అప్లై చేశాను. ఇలా చేసినట్లయితే మనకు షీట్ ఓపెన్ కాదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ ప్రాసెస్లో నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మూకుడు పెట్టుకున్నానండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తేనే రోల్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయండి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. మనకు రెడీ అయిపోయినట్లే, ఆల్మోస్ట్ చక్కటి కలర్ వచ్చేసిందండి. ఇంతే ఫ్రెండ్స్, మనకు యమ్మీ క్రిస్పీ చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్రంచీ చికెన్ రోల్స్ అనేవి మనకి ఈజీగా రెడీ అయిపోయాయి. షీట్స్ చేయడం చూసారు కదండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఎంతో టేస్టీ క్రంచీ చికెన్ రోల్స్ రెడీ అయిపోతాయండి. ఇది సాస్లో పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే ప్రాసెస్లో మనం వెజ్తో కూడా చేసేసుకోవచ్చండి. అన్ని వెజిటబుల్స్ వేసుకొని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.